గురువుగారు, అసలు హిందూ ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు మనం హిందూ ధర్మంగా పిలుస్తున్నాం. ఓకే, ఓకేనా? ఓకే. సనాతనం అంటే ఎప్పుడు ఉండేది, ఎటర్నల్, ఓకే, చిరపురాతన, నిత్య నూతన. దీని కింద కామెంట్లు పెట్టడానికి వస్తారా వ్యతిరేకంగా? వాళ్ళు కూడా హిందువులు పుట్టినోళ్ళే, కానీ పేరు ఉండదు వాడికి. నా పేరు నీకెందుకు, అది వాడి ప్రొఫైల్, వాడి అకౌంట్ పేరు. ఇప్పుడు చూసా, ఇప్పుడు నాకు తెలియదు. అమ్మ నీ పేరేంటి? భవాని. ఎంతసేపు పట్టిందా నువ్వు చెప్పడానికి? జస్ట్ సెకండ్, 1 సెకండ్ కూడా పట్టలేదు. మీ నాన్నగారి పేరేంటి? రాముడు. మీ అమ్మగారి పేరేంటి? బుచ్చమ్మ. టక్ టక్ అయిపోయిందా? ఇప్పుడు ఆడు వాయిస్ మెసేజ్ పెట్టాను, చెప్పట్లే. ఫోన్ చేస్తే చెప్పడం. ఎందుకు చెప్తే దొరుకుతాడు, దొరికితే నరుకుతాం. ఇప్పటివరకు పాస్టర్కి పెట్టారు. గొర్రె గొర్రె అడుగు అడుగు, దాని మీద క్వశ్చన్ అడిగితే అడుగు. కాదు గురువు గారు, అలా అనొచ్చా అని అడుగు. అదే మీరు గొర్రె అని పిలవడం ఎంతవరకు న్యాయం? అందులో ఏం రాసుకున్నాను చూడు. ఒకసారి నువ్వు గొర్రె అని కొట్టు, ఎన్ని వస్తాయి చూడు. చాలా వస్తాయి, సరదాగా వస్తున్నాయి కదా గురువు. చాలా సరదాగా చూడు, సరదాగా ఎన్ని వస్తాయి చూద్దామే. ఓకే గురువు గారు, సరదాగా. ఇప్పుడు తర్వాత వీడియో కింద కామెంట్లు చూడే, గొర్రెలు గింజుకు చచ్చిపోతాయి. గొర్రె 105 వచ్చినాయి. ఇది అరు అని ఉంటుంది తెలుసా మీకు? పెద్దది బండిరా అంటారు. అలా పెడితే మామూలు గొర్రె పెట్టేవాళ్ళకి చాలా ఎక్కువ వస్తాయి. చూడు చూడు చూడు, ఇది 564, అది 115 వచ్చినాయి. ఇందులో శృంగార గొర్రె, 50-50 విదేశీ గొర్రె, గొర్రె ప్రసాదు, ముసలి గొర్రె, బైబిల్లో పేరు లేని గొర్రె, కాకినాడ గొర్రె, కృష్ణా జిల్లా గొర్రె, బుర్రలేని గొర్రె, అనామ గొర్రె, పిరికి గొర్రె, విజయవాడ గొర్రె, హైదరాబాద్ గొర్రె, నిజామాబాద్ గొర్రె, రామచంద్రపురం గొర్రె. అసలు గొర్రె అని ఎందుకు అంటున్నారా నన్ను? ఇప్పుడు చూడే వీడియో కింద తిట్లు బయలు తిడతారు నన్ను, మామూలుగా తిట్టరు. కాదమ్మా, నిన్ను యాంకర్ అంటే నీకు బీపీ రావాలా, హ్యాపీ రావాలా? సేమ్ గొర్రె అంటే వాళ్ళు హ్యాపీ అవ్వాలి. అదే బాధ నేను పడేది. ఇప్పుడు నువ్వెవరమ్మా, నీ వృత్తి ఏంట్రా? నేను యాంకర్ అన్నా. నీ పేరు మర్చిపోయానమ్మా, నేను నీ పేరు మర్చిపోయాను. ఏమండి ఆ రోజు ఒక యాంకర్ వచ్చింది కదండి, ఒక యాంకర్ వచ్చింది కదండి అన్న. అంటే వీటి నువ్వు యాంకరేగా అనవు కదా, ఎందుకంటే యాంకర్ కాబట్టి, నువ్వు ట్యాంకర్ కాదు కాబట్టి. అవునా? మరి గొర్రెలే కదా, గొర్రె అంటే ఎందుకు కోపం రావాలి? అంటే వాళ్ళకి కూడా బుర్ర అప్పుడప్పుడు పనిచేస్తుంది. వాళ్ళు ఇక్కడ వాళ్ళకే పుట్టారు, వాళ్ళకి తెలుసు మన మూలం ఇదే. ఇప్పుడు ఆటో ఉంది నాన్న, స్పెల్లింగ్ ఏంటి? అవునా? నువ్వు దాని మీద బ్రష్ ఎట్టుకెళ్ళి AUDI అని రాసావు, అవుద్దా? బోడీ యూ కెనాట్ మేక్, దట్ ఈజ్ ఆడి, ఈవెన్ యూ బ్రింగ్ యువర్ డాడీ. అవునా ఎరా? అవునా తల్లి? అవునా కదా. సో కాబట్టి వాళ్ళకి తెలుసు. నేను వాళ్ళు ఇప్పుడు నీ ఇందాక ఆయనతో అన్నాను కదా, దొంగ అంటే థ్యాంక్ యూ సార్ అంటే ఏంటి? తాగుపోతే అంటే అంటాడు, ఎందుకంటే వాడు ఒప్పుకోడు. సేమ్ మీ గొర్రెలు కూడా అంతే. అందుకే పాట పాడుతుంటాను. ఏం పాట? గొర్రె మెదడంతే, గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. ఓకే గురువు గారు, ఓకే మీరు వాళ్ళ పాపన్న వాళ్ళు పోతారు అనేసి వదిలేసుకుందాం. బట్ ఏంటంటే ఒక పాస్టర్ అన్నారు, మా అమ్మాయికి బిగ్ హ్యాండ్. ఇది మన భారతీయ తత్వం, ఇది మన సనాతన ధర్మం. ఇందాక అడిగా ఆన్సర్ ఇదే, నువ్వే ఆన్సర్. మనకు ఆ లక్షణం ఉంది. పోన్లే వాడు పాపనాడు పోతాడు, కానీ వాళ్ళు అలా కాదు. పాపం చేసైనా సరే ఇంకో నాశనం చేసేయాలి. లైక్ ఏంటంటే సిటీస్లో కన్నా ఎక్కువ విలేజెస్లో మనం చూసుకున్నట్లయితే క్రిస్టియానిటీ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లోనే 100 మెంబర్స్ ఉంటే ఆ 100 మెంబర్స్లో వచ్చేసి 80 మెంబర్స్ వరకు క్రిస్టియన్సే ఉంటున్నారు. సో ఎందుకు అంత స్ప్రెడ్ అయిపోతుంది? ఇప్పుడు ఆ 80 మెంబర్స్లో మొత్తం కన్వర్టెడ్ క్రిస్టియన్స్. అదే చెప్తున్నా, వీళ్ళంతా సీఫర్ చేటస్. సో వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు, ధర్మ వ్యతిరేకులు. వాళ్ళు దేవుడు అనుకునేవాడికి కూడా వాళ్ళు వ్యతిరేకులే. ఎందుకంటే వాళ్ళ బుక్లో ఏం రాసి ఉంటుంది? మీరు వేరే దేవుళ్ళ పేర్లు పలకూడదు అని చెప్తాడు వాళ్ళ బుక్లో.
వీడి పేరు ఏమిటి రాంబాబు, చర్చిలో జాన్ బాబు, బయటకు వస్తే రాంబాబు. అంతే. ఇక్కడ వీడు అవును గురుగారు. ఇక్కడ అమ్మా నా మాట గమనించు. అవునవును. వాడు క్రిస్టియన్ అయి ఉంటే మనం బాధపడం, వాడు చేట్రావు. అవును, హిందూ నుంచి క్రిస్టియన్ గా వెళ్ళి కూడా నేమ్ చేంజ్ చేసుకొని ఇదిగా కాదు వాడు సంతకం పెట్టినప్పుడు ఏం పేరు, రాంబాబే. రాంబాబే. నీకు అర్థమైందా? చెప్పుకునేది జాన్ బాబు. అంటే వాడు ఎవడో మోసగాడు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దేవుడు చవటాన్ని వీడే నిరూపిస్తున్నాడు. ఎలా? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నాడు, ఓ గొర్రె, చాలా గొర్రెలు ఉన్నాయి. అలాగే శ్రీశైలంలో పనిచేస్తున్నాడు, బొట్టెట్టుకోడు. ఆ శివుడు ప్రసాదం తినడం, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తినడం. కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో డబ్బులు జీతంగా కావాలి, శివుడు గుళ్ళో డబ్బులు జీతంగా కావాలి. ఒక దరిద్రుడు గొర్రె కృష్ణా జిల్లాలో, దరిద్రుడు అంటే జ్ఞానం లేనివాడమ్మా. దరిద్రుడు అంటే తిట్టు కాదు, స్వాభిమానం లేనివాడు, సిగ్గుశరం లేనివాడు దరిద్రుడు. సో ఈ దరిద్రుడు గుళ్ళో పనిచేస్తాడు. ఈవో చెప్పాడు నాతో, జీతం ఇవ్వాలి కదా. జీతం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవాదాయ శాఖ వాళ్ళకి. మనం హుండీలో డబ్బులు ఎత్తే బతికేదే దేవాదాయ శాఖ. అర్థమైందా? లేకపోతే వాళ్ళకి టెకానా లేదు, వాళ్ళు బతికేది మన మీద. సో ఈ హుండీలో డబ్బులు తీసి లెక్కబెట్టి ఈ నెల జీతం ఎంత అని ఈవో గారు ఇస్తే, ఈ దరిద్రుడు గొర్రె కదా, వీడు ముట్టుకోడేది. వాళ్ళ బంధువుని రమ్మని అవన్నీ ఒక కవర్లో వేసి దాన్ని షాపులోకి వెళ్ళి షాపులో ఇస్తే వాళ్ళు ఇంకో డబ్బులు ఇస్తే వీడు వాడుకుంటాడు. ఇలా కూడా జరుగుతుంది. అంటే గొర్రె అంటే బుర్రలేంది కదమ్మా, గొర్రె అంటేనే బుర్రలేంది కదా. ఓసారి ఇక్కడే మన బంజారా హిల్స్లో జగన్నాథ స్వామి గుడి ఉందిగా, నేను అక్కడ బయట వెయిట్ చేస్తున్నాను సిటీ బస్ కోసం. ఎవరో ఒక ఆవిడ, బొట్టు లేదు కానీ చక్కగా మెట్టెలు అన్నీ ఉన్నాయి. ఏమ్మా బొట్టు అన్న. అంటే మేము గొర్రెలు అండి, మేము పెట్టుకోకూడదండి అని చెప్పింది. అంటే అదేంటమ్మా పెట్టుకోకూడదు మీ బుక్లో ఉందా అన్నాను. అంటే ఉందండి. ఏమని ఉంది? అన్యుల్ని పోలి ఉండరాదు అని పోలికేకేసింది. అన్యుల్ని పోలి ఉండరాదు. అన్యులు అంటే ఎవరండి? అవుటర్స్. మనమంతా అన్యులం. ఆవిడ పేరు సునీత, వాళ్ళ అమ్మ పేరు పునీత, వాళ్ళ అబ్బాయి పేరు నవనీత. కాదమ్మా, మనని పోలి ఉండకూడదా? బాగానే ఉందమ్మా నువ్వు చెప్పింది. మరి చీర ఎందుకు గట్టే, గౌన్ వేసుకోవాలి కదా, మెట్లు ఎందుకు పెట్టుకున్నావు, నల్లపూసలు ఎందుకు, నువ్వు ఆ స్టైల్లో ఉండాలి కదా. సో నువ్వు ఇటు సగం అటు సగం ఎందుకమ్మా, బొట్టెట్టుకోమ్మా. అమ్మో మీతో మాట్లాడలేము. మరి మా ఇలా మాట్లాడతాం, నిజం మాట్లాడుతున్నాంగా కదా. సో ఇప్పుడు మన దేశంలో ఎవరు క్రైస్తవులు లేరు, ఓన్లీ చీటర్స్ అంతే. ఎందుకని? క్రైస్తవంలో చీర లేదు, రామాయణంలో చీర ఉంది. సీతాదేవికి ఆ చీర ఇచ్చారు భరద్వాజ ఆశ్రమంలో, అర్థమైందా? నలగని చీర రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళినప్పుడు. మరి వీళ్ళు చీరలు కట్టకూడదు, గౌన్ వేసుకోవాలి కదా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.